లో కాంగ్రెస్ అనుబంధ సంఘాలతో మీనాక్షి నటరాజన్ సమీక్షించనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ సమీక్ష ప్రారంభమవుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ సమీక్షను నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ వరుస సమావేశాలు గాంధీ భవన్ లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మనం చూసాం, నిన్న ఏదైతే మల్కాజ్గిరి అలాగే మెదక్ పార్లమెంట్ సంబంధించినటువంటి సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే ఈ రోజు ఏదైతే అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి సమావేశం కూడా ఉంది. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి సంబంధించి అనుబంధ సంఘాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలకు సంబంధించిన నేతలందరూ కూడా ఏదైతే ఈ సమావేశానికి హాజరవుతారు, అనుబంధ సంఘాలకు నేతలకు కూడా ఏది మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎందుకంటే అనుబంధ సంఘాలు పార్టీకి చాలా బలమైనటువంటి పిల్లర్స్ లాంటివి. సో వీరందరూ కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అలాగే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, పథకాలు, ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రజల్లో క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఏదైతే అనుబంధ సంఘాల నేతలకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంతో పాటు అలాగే మధ్యాహ్నం 2 గంటలకు ఏదైతే ఆదిలాబాద్ పార్లమెంట్ సంబంధించిన సమావేశం, అలాగే సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి పార్లమెంట్ సంబంధించిన సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే మీనాక్షి నటరాజన్ నిర్వహిస్తున్నటువంటి సమావేశాలపై ఆసక్తి నెలకొంది కాంగ్రెస్ పార్టీ నేతల్లో మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేతల్లో ఒక డిసిప్లిన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి మెదక్ పార్లమెంట్ కావచ్చు, మల్కాజ్గిరి పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిన సమావేశాల అనంతరం ఏ ఒక్క నాయకుడు కూడా బయటికి వచ్చి మీడియాతో కానీ లేదంటే చిట్చాట్ కానీ చేసినటువంటి సందర్భం లేదు. గతంలో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా సమావేశం అనంతరం నేతలందరూ కూడా వచ్చి ఏదైతే మీడియాతో కానీ లేకపోతే నేతలతో చిట్చాట్ చేసుకుంటూ సమావేశంలో జరిగినటువంటి సందర్భాలన్నీ కూడా చెప్పేటువంటి ఆస్కారం కనిపించింది. అంటే అంత స్వేచ్ఛ కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం కూడా ఉండేది. కానీ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కేవలం సింగిల్ లైన్ అందరికీ చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. సమావేశాల్లో ఏ సమావేశంలో అయితే మనం మాట్లాడుతాం, సమావేశానికి సంబంధించిన అంశాలు ఏ ఒక్కటి కూడా బయట డిస్కస్ చేయకూడదు అని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా చెప్పినట్టున్నారు. పార్టీ లైన్ అంటే పార్టీ లైన్ లోనే ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మీనాక్షి నటరాజన్ చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో పాటు అనేక అంశాలు కూడా మీనాక్షి నటరాజన్ ఏదైతే సమావేశంలో డిస్కస్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ చేసినటువంటి ప్రవేశ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లో క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే అవసరం ఉంది. అలాగే అయితే పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కులగణ సర్వే ఏమైందో సర్వేకి సంబంధించి, అలాగే 42% బీసీ రిజర్వేషన్, ఎస్సీ సంబంధించిన వర్గీకరణ, ఈ అంశాలన్నీ కూడా ప్రజల్లో క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే అవసరం ఉంది. సో అప్పుడే పార్టీ మరింత బలోపేతం అవుతుంది. సో నేతల్లో ఉన్నటువంటి సమన్వయ లోపాన్ని కూడా మనం తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా పార్టీ డిసిప్లిన్ దాటకుండా ఖచ్చితంగా లైన్ లో నడవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీనాక్షి నటరాజన్ ఇప్పటికే ఈ సమావేశాల్లో నేతలందరూ కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చంద్రు. రైట్ అజీం, థ్యాంక్